గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భారతదేశంలో ఉండే యువత నెంబర్ 1. అందులో 30% తెలుగు జాతి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మేము అంటున్నారు మా తమ్ముళ్ళు, కుప్పంని మేము గెలిపిస్తాం, రాష్ట్రాన్ని మా భవిష్యత్తును మీరు కాపాడండి అని మా తమ్ముళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు, కుప్పం భవిష్యత్తుకే కాదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 1 लाख మెజారిటీ, లక్ష మెజారిటీ అది మీరు చేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఎట్లా పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటే కాదు, అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో. నాలాంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు, పెడతానే ఉన్నారు. ఇంకా అంటే మామూలు వాళ్ళకి ఎత్తేంటి? నేను మామూలు వాళ్ళు కాపాడడమా, నన్ను నేను కాపాడుకోవడమా, అందరినీ కాపాడుకోవడమా? మనిషి కూడా ఒకసారి చూస్తే భరించలేని భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బట్ భయపడను. నా జీవితంలో భయం అనేది ఎరగని వ్యక్తిని నేను. క్లేమోర్ మైన్స్ నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నువ్వు బతికుండాలి, నీకు పని ఉంది అని ప్రాణదానం చేసిన విషయం అది. ఆ రోజు కూడా నేను భయపడలా, అధైర్యపడలా. కానీ ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ త్యాగానికైనా మేము సిద్ధమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కూడా కలిశాం. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకు కలవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. మా మైనారిటీ సోదరుల్లో కూడా అనుమానం ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏలో లేనప్పుడు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత మునుపు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఉర్దూ భాష 2వ భాష చేయమంటే ఎవరూ చేయకపోతే నేనే 13 జిల్లాల్లో 2వ భాష చేశాను. మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. నేనే ఆజ్ హౌస్ కట్టాను. ఆజ్ హౌస్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోతే కడప, విజయవాడలో 2 ఆజ్ హౌస్లు కట్టాం. ఎన్నో కార్యక్రమాలు మౌజములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ ఇవ్వాల? షాదీఖానాలు కట్టాం. అదే మరిగా రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే ఆడబిడ్డలకు పెళ్లిళ్ళ కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ, మైనారిటీ ఆడబిడ్డల్లో పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్టీ ఏం చేసింది? ఒక్క మైనారిటీకి 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తని. 5 ఏళ్లు మీరు చేసింది ఏంటి? అన్ని మీరే, అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్లో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ